ఆ దేవుని చేత ఎన్నుకోబడిన ప్రియమైన సహోదరి సహోదరులారా, జ్ఞానవాణి వీక్షితులారా, ఈరోజు మనం మొదటి పఠనంలో చూసినట్లయితే ఇశ్రాయేలు ప్రజలు ఎర్ర సముద్రం దాటడంలో యావే ప్రభుని రక్షణను చవిచూచారు. అలా రక్షింపబడిన ప్రజలు ఆ ప్రభువే వారితో ఉండి వారి అవసరాలను చూసుకుంటాడని నమ్మలేకపోయారు. వారు ఆకలి దప్పికలు కలిగిన వెంటనే గొనగడం ఆరంభించి ఇశ్రాయేలు తిరుగు ప్రయాణానికి సిద్ధమయ్యారు. ఇశ్రాయేలు ఆ దేవుని చేత ఎన్నుకోబడిన బిడ్డలు, స్వయాన ఆ ప్రేమమూర్తి ప్రేమను అనుభవించిన ప్రజలు. కానీ వారు పరలోక వస్తువులను మరచి ఇహలోక వస్తువులకు బానిసలయ్యారు. వారు ఆ ప్రేమమూర్తిని ఒక అవసరాన్ని తీర్చే వ్యక్తిగా భావించి దైవ ప్రణాళిక వారిని నడిపిస్తుందని గ్రహించలేకపోయారు. ఆ సందర్భంలోనే మోషే ప్రార్థింపగా స్వయాన ఆ దేవుడే వారికి ఆహారాన్ని ప్రసాదించి తానే సర్వానికి మూల కారణం అని తెలియపరిచాడు. అదేవిధంగా సువిశేష పట్టణంలో చూసినట్లయితే మన పునరుత్థాన ప్రభువు అద్భుత విధముగా కొన్ని వేల మందికి రొట్టెను చేపలను ఒసగినప్పటికీ వారు క్రీస్తువును గుర్తించక ఆయనయే జీవాహారము, పరలోకం నుండి భూమికి తెంచిన పరిశుద్ధమైన సజీవ ఆహారం అని తెలుసుకొనక నిన్ను విశ్వసించుటకు మాకు ఎట్టి గుర్తును ఇచ్చెదవు అని ప్రశ్నించుచున్నారు. అలాగే మనం కూడా చాలాసార్లు ఆయనను నిర్లక్ష్యం చేస్తున్నాం. మన పాపపు జీవితం అనే సముద్రాన్ని ఈదుతున్నప్పటికీ పేతురులాగా మనం ఈదగలమా లేదా అని అపనమ్మకంతో నిత్య జీవాహారం, నిత్య వెలుగు అయిన ఆ పునరుత్థాన ప్రభుని చూడడం మర్చిపోతున్నాం. అందుకే ఆ ప్రభువు తానే నిత్య జీవానికి వాక్యం మరియు దివ్య భోజనం ద్వారా తానే నిత్య జీవానికి మూలం అని తెలియజేస్తున్నారు. క్రీస్తు ప్రభువు తన కల్వరి యాగానికి ముందుగానే తన శిష్యులతో కలిసి కడరాత్రి భోజనం చేసి ఆయన గుర్తుగా తన శరీరాన్ని మనకు భోజనంగా మరియు తన రక్తాన్ని రుధిరపానంగా ఆ దివ్య సంస్కారాన్ని ఎంతో ప్రేమగా నీ కోసం మనందరి కోసం స్థాపించారు. అందుకే ఆయన మనందరినీ ఆహ్వానిస్తున్నాడు. నేనే జీవాహారమును, నా యొద్దకు వచ్చువాడు ఎన్నటికీ ఆకలిగొనడు, నన్ను విశ్వసించువాడు ఎన్నటికీ దప్పికగొనడు. పునరుత్థానుడైన క్రీస్తు అనునిత్యం మనలో జీవిస్తున్నారు అనడానికి ఆ దివ్య సంస్కారమే గొప్ప నిదర్శనం. పునరుత్థాన క్రీస్తు దర్శనములు శిష్యుల జీవితంలో మరుపురానివి, మరువలేనివి. వారి జీవితంలో ఎన్నో మార్పులను తీసుకువచ్చాయి. వారు శక్తివంతులుగా, విశ్వాసపూరితులుగా, సజీవ సాక్షులుగా నిలిచారు. మరియు ఆ క్రీస్తు తమలో జీవిస్తున్నారనే అవగాహన వారికి కలిగింది. అందుకే వారు ఆ ప్రభుని కోసం గొప్ప కార్యాలు చేయగల పనిముట్లుగా మారారు. మరి మనం ప్రతిరోజు ఆయనను ఆ ప్రేమ విందు ద్వారా స్వీకరిస్తున్నాం. మరి మనం ఎంతవరకు మార్పు చెందుతున్నాం? ఎవరికి మన జీవితంలో ప్రాధాన్యత ఇస్తున్నాం? ఆ ప్రభువుకా మరి ఇంకెవరికన్నా? అప్పరూపంలో ప్రభుని మన చేతి ద్వారా తీసుకొని మన నాలుక ద్వారా స్వీకరిస్తున్నాం కదా. మరి ఆ చేతులు, నాలుక పవిత్రంగా ఉంచుకుంటున్నామా లేక పాపమలినమైన చేతులతో, నాలుకతో ఆ ప్రభుని స్వీకరిస్తున్నామా అని మనల్ని మనం ప్రశ్నించుకోవాలి. నిజమైన మాలిన్యం అంటే చేతులు కడగకపోవడము, ఇంకేదో మరి ఏదో కాదు. ఎదుటివారికి సాయం చేయకపోవడం, మన నాలుకతో ఎదుటివారిని వారు ఇబ్బందుల్లో ఉన్నప్పుడు మన మాట సాయం చేయకపోవడం, వారి కష్టాల్లో ఓదార్పునివ్వకపోవడం. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఒక్కసారి మీ గుండె మీద చేయి వేసుకొని ఆలోచించండి. క్రీస్తు మనలో జీవిస్తున్నాడనే అవగాహన కలిగినట్లయితే మనలో మార్పు వస్తుంది. మనం కూడా శిష్యుల వలె గొప్ప కార్యాలు చేయగలుగుతాము. సిలువదారిని వెదికేవారు ఒంటరి వాళ్ళు కాదు,
విశ్వసించే వారికి ఆయన సాన్నిధ్యం మరణ సమయంలో కూడా భయాన్ని తొలగించి ధైర్యం నొసుగుతుంది. క్రీస్తు తన మరణంతో మన మరణాన్ని జయించారు. తన పునరుత్థానంతో మనకు జీవాన్ని ప్రసాదించారు. పునరుత్థాన క్రీస్తు తన ఆశీర్వాదములు మనందరిపై నిండుగా మెండుగా కురిపించి మనందరినీ పునరుత్థాన క్రీస్తు వెలుగు బాటలో నడిపించమని విశ్వాసంతో ప్రార్థిద్దాం.